హోసన్నా 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 మినిస్ట్రీస్ వారు నిర్వహించు నూతన సంవత్సరపు ఆరాధన. నూతన సంవత్సరపు ఆరాధన 2024 డిసెంబర్ 31వ తేదీ మంగళవారం రాత్రి 8 గంటల నుండి. స్థలం హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమలకుదురు, విజయవాడ. ఈ నూతన సంవత్సరపు ఆరాధనయందు దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి నూతన గీతం ఆలపించుదురు. నీ హృదయంలో ఉన్న ఆ కోరిక నువ్వు రీచ్ అవ్వడానికి నువ్వు కష్టపడుతున్నావు. కానీ ఈ సంవత్సరం ప్రారంభాన నా దేవుడు మొదటి గడిలో నీతో చెప్తున్నాడు, నేను నిన్ను నా దక్షిణ హస్తం చాచి నిన్ను హెచ్చిస్తాను. నూతన గీతం పాడుకుంటూ నూతన వాగ్దానం పొందుకొని నూతన సంవత్సరములో ప్రవేశించుదాం రండి. ఆశతో రండి. ఆత్మీయ మేలులు పొందండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమలకుదురు, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున క్రిస్మస్ యొక్క శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ రోజున ప్రపంచంలో నలుదిశల ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ క్రిస్మస్ యొక్క ఆనందం, సంతోషం మనకు కనబడుతుంది, వినబడుతుంది. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఈ రోజున క్రీస్తు యొక్క జన్మదిన శుభవేడుకలో పాల్గొందుతూ క్రీస్తు జననమును గూర్చిన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా సంతోషం, శుభ పరిణామం కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక కులానికి, ఒక మతానికి మాత్రమే దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాక్యం స్పష్టం చేస్తుంది. అంచేత ఈ రోజున నలుదిశల ప్రపంచంలో కులము, మతము, వర్గము, పేద ధనిక అనే భేదము లేకుండా ఈ క్రిస్మస్ యొక్క సంబరాలలో దేవునిని మహిమపరచడం ఇది మనందరికీ కూడా సంతోషదాయకం. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, మరణం నుంచి తప్పించడానికి వచ్చాడు, శాపముల నుంచి విమోచించడానికి వచ్చాడు, మానవత్వాన్ని ప్రసాదించి మనిషిని సమసమాజంలో మనిషిగా బ్రతికే మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక ఇది యావత్ ప్రపంచానికి సంతోషాన్ని కలిగించే విషయం. మనం ఈరోజు తలపోసుకోవడమే కాదు, ఆనాడు దేవదూతలు వాళ్ళు పాడుతూ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని కూడా మనం గమనించినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని గమనిస్తాం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఇది. ప్రజలందరికీ కలగబోవు అంటే ఈ భూతలం మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి కూడా ఆనందించవలసిన విషయం, సంతోషించవలసిన విషయం. రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. పుట్టాడు అనే దానికంటే కూడా ఆయన దిగి వచ్చాడు. ఆదియు అంతమై ఉన్న దేవుడు, ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు, కృప సత్య సంపూర్ణుడై ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన శుభగడియలు. ఇది ఎంతో మనకు ఆనందదాయకమైన, సంతోషదాయకమైనటువంటి అనుభవాలు అనేది మరొకసారి మనం తలపోసుకోవాలి. అయితే ఇందులో ఓ చిన్న చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. అదేంటంటే దేవదూతలు పాడుతూ పాడుతూ వాళ్ళు పలికిన చక్కటి మాట 2వ అధ్యాయం లూకా సువార్త 13వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి, మీరు కూడా జాగ్రత్తగా ఆలకించండి. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో దేవదూతల సైన్య సమూహాలు పాడుతూ వాళ్ళు పలికిన చక్కటి అమూల్యమైన వాక్కులు ఏంటి అంటే, ఈ భూమి మీద తనకిష్టమైన ప్రజలకు సమాధానం కలుగునుగాక. నేనంటాను, ఐశ్వర్యం కలుగునుగాక అనంటే బాగుండేదేమో, లేకపోతే సిరి సంపదలు, భోగభాగ్యాలు, అందచందాలు, పదవులు, ఆధిక్యతలు, ఆధిపత్యాలు ఇవన్నీ కలుగునుగాక అనుంటే ఎలా ఉండేదో. కానీ ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఆయనకిష్టమైన ప్రజలకు ఈ భూమి మీద సమాధానం కలుగునుగాక అని అన్నాడు? ఇక్కడ రెండు విషయాల్ని మనం విడదీయాలి. ఒకటి, సమాధానం కలుగునుగాక అంటే ఈ సమాధానం, ఈ రక్షకుని వలన కలిగే సమాధానం ఐశ్వర్యం కంటే, భోగభాగ్యాల కంటే, సిరి సంపదల కంటే, ఈ లోకంలో కలిగే అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఎందుకంటే అన్నీ కలిగి ఉండి గుప్పెడు గుండెకు సమాధానం లేకపోతే ప్రయోజనం ఏంటండి? ఎంతో కలిగి ఉండి సమాధానకరమైన అనుభవాలు కుటుంబాలలో లేవనుకోండి, కలిగి ఉన్నదంతా దేని కొరకండి? ప్రియులారా చూడండి, అందుకే దేవదూతలు ఆయనకిష్టమైన ప్రజలకు ఈ భూమి మీద సమాధానం కలుగునుగా అనడంలో కల కారణం ఏంటంటే, ఈరోజు మానవునికి కావలసింది సమాధానం, శాంతి. అందుకే యేసుక్రీస్తు కూడా ఆయన ఆరోహణమై వెళుతూ వెళుతూ చెప్పిన మాట ఏంటంటే, నా సమాధానాన్ని లేక నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళుచున్నాను అని ప్రభు అని యేసుక్రీస్తు చెప్పాడు. ఈరోజున ప్రియ సహోదరులారా, మనిషి సమాధానం కోల్పోయాడు, శాంతిగా బ్రతకలేకపోతున్నాడు. ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ గుప్పెడు గుండెకు సమాధానం లేక అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ సమాధానం కలుగు చోటు ఎక్కడుందని దోబుచులాడుతూ వెతుకుతూ వెళ్ళకూడని చోట్లకు వెళుతున్నాడు, చేయకూడని పనులు చేస్తున్నాడు, లోకమంతా సంచారం చేస్తున్నాడు. కానీ సమాధానమే దొరకక కరువై కొదువై ఈరోజున కుప్పకూలిపోతున్నటువంటి మానవత ప్రపంచంలో కోట్ల కొలది మంది ఉన్నారండి. మరి ఈ రోజున సమాధానం కావాలంటే ఆయన ఎద్దుకు రావాలి. ఎవరికి సమాధానం కలుగుతుంది? మరొక విషయం కూడా ఇందులో గమనిస్తే, ఆయనకి ఇష్టలైన ప్రజలకు, ఆయనకి ఇష్టంగా బ్రతికిన వారికి, తమ ఇష్టాన్ని తాను నెరవేర్చుకుంటూ తమ ఇష్టానుసారంగా తాను బ్రతుకుతూ తనకి ఏది నచ్చితే మెచ్చితే దానిని నెరవేర్చుకుంటూ తిరుగుతున్న వారికి కాదండి. దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, దేవునికి ప్రీతికరమైనవి కొన్ని ఉన్నాయి. దేవునికి ఇష్టకరంగా బ్రతకడం అనేది ఒక ప్రత్యేకించబడిన జీవితం. ఎవరైతే ఆయన సన్నిధిలో ఎలాంటి ఇష్టకరమైన బ్రతుకుతారో, మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు చనిపోయాడు కదా, లాజరు చనిపోయాడు కదా. లాజరు అబ్రహాము రొమ్మున ప్రశాంతంగా విశ్రాంతిగా ఉన్నాడు. ఈ ధనవంతుడు యాతన పరచపెట్టబడే స్థలమందు బాధపడుతూ ఆయన ఒక కోరిక కోరుకున్నాడు. తనకు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఆ స్థానానికి రాకుండా నేను వెళ్ళి వారికి బోధ చేస్తాను అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, నీవు బ్రతుకు దినములలో నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికావు, నీకు తోచినట్లుగా నువ్వు బ్రతికావు, నీకు ఇష్టం కలిగినట్లుగా నువ్వు నడిపించబడుతూ వచ్చావు, కనుక ఆ ఛాన్స్ లేనే లేదని నివారించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. అంటే అతను బ్రతికిన జన్మలలో ఎలాగ బ్రతికాడు? దేవునికి ఇష్టకరంగా బ్రతకలేదండి, దేవునికి ప్రీతికరంగా బ్రతకలేదండి. ఈ పని చేస్తే నా దేవుడు సంతోషిస్తాడా, ఇక్కడికి వెళితే నా దేవుడు సంతోషిస్తాడా, ఇది నా దేవునికి సంతోషాన్ని కలిగించేదా, ఆవేదనను కలిగించేదా అని ఏనాడు కూడా తలంచిన వాడు కాదు. తన ఇష్టాన్ని తను నెరవేర్చుకుంటూ తిరిగాడు. నా డబ్బు, నా ఆస్తి, నా బలము, నా శక్తి, నా సామర్థ్యం, నేను ఏమైనా చేయగలను అన్నట్లుగా అహంకారపు మొత్తుతో బ్రతికాడు, లోకాన్ని విడిచాడు. ఆ తర్వాత యాతన పరచపెట్టబడే ఆ స్థలంలో అతను వ్యధ చెందుతున్నట్లు లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు, మీరు వెలుగు సంబంధుల వల్ల నడుచుకొనొచ్చు, ప్రభువుకి ఏది ప్రీతికరమో ఏది ఇష్టకరమో దానిని పరీక్షించి మీరు తెలుసుకోనండి, ఆ రీతిగా మీరు నడుచుకోనండి అని పరిశుద్ధుడైన పౌలు ఆయన పత్రికలో రాస్తూ వచ్చాడు. నా ప్రియులారా, ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా నడిపించబడి ఆయనకి ప్రీతికరమైన వ్యక్తులుగా బ్రతుకుతూ ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? సమాధానకరమైన బ్రతుకుని జీవించగలుగుతున్నామా అనేది మనం ఒక ప్రశ్నగా ఈవేళ తీసుకోవాలి. ఎందుకంటే మనం కలిగి ఉన్న దానికంటే కూడా నేను దేవుని సమాధానాన్ని కలిగి ఉన్నానా,
ఈ ఆస్తి కంటే, ఈ అంతస్తుల కంటే, నేను కోరుకొనిన, నేను సంపాదించుకొనిన ఈ లోక సంబంధమైన వాటికంటే దేవుడిచ్చు సమాధానం నన్ను ఏలుతుందా, నన్ను పాలిస్తుందా అనేది ఈ క్రిస్మస్ శుభవేళ మనం తలపోసుకొని ధ్యానించుకొని విశ్లేషించుకోవలసిన విషయం అండి. చూడండి, మీకు ఇంకొక 2-3 విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ దేవుని సమాధానం ఎలా మనకు కలుగుతుంది? ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. మనం ఆయనకి ఇష్టలుగా నడిచినప్పుడు. దేవుని వాక్యంలో మరొక చోట ఈ సమాధానం మనకి ఎలా కలుగుతుంది అని మనం చదివినప్పుడు, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యంలో చక్కటి మాట ఉంటుందండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. పిల్లలు చూడండి, ఈ దేవుని సమాధానం మనకు ఎలా కలుగుతుందని 2వ అంశంలో మనం గమనించినప్పుడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానం కలుగుతుందంట. మొదటేమో ఆయనకి ఇష్టకరంగా బ్రతికితే సమాధానం, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగుతుంది. రెండవది ఆయనతో సహవాసం చేయాలంట. మనకున్న అలవాటు ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, ఆవేదనలు వచ్చినప్పుడు, ఆకలి బాధ వేధించినప్పుడు, శత్రువులు ఊకముడుగా దొమ్మిగా పైబడినప్పుడు, ఇంకా కాలు చేత ఏమీ చేయలేని నిస్సహాయపు స్థితికి మనం దిగి వచ్చినప్పుడు, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాము, మనం యాచిస్తాము, ఆయన దగ్గర సహాయాన్ని వేడుకుంటాం. అంతేగాని దేవుడితో మనకు సహవాసం అనేది చాలా అరుదైన అనుభవం అండి. ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళు కనబడతారండి, ఇలాంటి క్రిస్మస్ పండుగలు చేసుకునే వాళ్ళు కనబడతారండి, ఇంకా గోడలకు వాక్యాలు తగిలించే వాళ్ళు కనబడతారండి. కానీ దేవుడితో సహవాసం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సహవాసం అనేది ఓ క్లోజ్ ఫెలోషిప్, ఆయనతో ఒక అనుబంధం. ఏదో ప్రార్థించి ప్రేమ కలిగిన తండ్రి అని అనేవాళ్ళు చాలామంది, కోట్ల మంది కనిపిస్తారు. కానీ సహవాసం, ఆయనతో సహవాసం, యేసుక్రీస్తు కూడా చెప్పాడు, నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులు అని పిలుచుతున్నాను. ఎందుకంటే యజమానుడు దాసునికి అన్ని చెప్పడే. యజమానుడు దాసునిగానే చూస్తాడు, కానీ దగ్గరకు రానివ్వడే. దాసునికి యజమానునికి మధ్య కొన్ని పరిధులు ఉంటాయి. అందుకని మిమ్మల్ని నేను దాసులని పిలువక స్వతంత్రులుగా ఉండేటట్లు నేను స్నేహితులుగా పిలుచుచున్నాను. మీరు నాతో స్నేహం చేయాలి, మీరు నాతో సహవాసం చేయాలి అని యేసయ్య కోరుకున్న కోరిక లేఖనంలో మనకు కనిపిస్తుంది. తాత్కాలికంగా ఆపద మొక్కులతో కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా ఇదిగో మా ఇంట్లో అద్భుతం చేస్తే నాయన నీకు 1116 ఇస్తాడయ్యా. 1116 కొరకు కాదు యేసయ్య వచ్చింది, నీతో సహవాసం చేయడానికి వచ్చాడు. ప్రభువా ఒక అద్భుతం చేస్తే ఒక ఫ్యాన్ తీసుకుని వెళ్ళి మీకు దేవుని మందిరంలో కానుకగా ఇస్తానయ్యా. ఫ్యాన్ కొరకు కాదు యేసయ్య వచ్చింది, మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడు? ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టుల్లో పొరండు పెట్టబడిన వాడై దాసుని స్వరూపం ధరించి లోకానికి వచ్చింది. ఏదో నీ 116 కొరకు, లేకపోతే 1116 కొరకు, లేకపోతే నువ్వు ఇచ్చే అర్పణల కొరకు, కానుకల కొరకు, తిరిగే ఫ్యాన్ల కొరకు కాదండి. నీతో సహవాసం చేయడానికి వచ్చాడు. నీవు ఆయనతో సహవాసం చేయడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. మరి సహవాసం చేయడానికి వచ్చిన, సహవాసం చేయమని కోరుకొనిన దేవునితో సహవాసమే చేస్తున్నావా, లేకపోతే తాత్కాలికంగా భక్తి చేస్తున్నామా? మీరు ఆలోచించండి. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళరు, ప్రార్థన అనేది వాళ్ళకి తెలియదు, ఇక ఆధ్యాత్మికమైన విలువలు వాళ్ళకి తెలియదు. ఇలాంటి పండుగ వస్తే మాత్రం ముస్తాబైపోతారు. ఇక ఈ రోజు మాత్రం పండుగంతా నాదే అని అన్నట్లుగా ప్రత్యక్షం అవుతారు. పెద్ద బైబిల్ చేత పట్టేస్తారు, అందరికంటే ముందు వెళ్ళిపోతారు. చర్చిలో అన్ని కార్యక్రమాల్లో వీళ్ళే తనమునకరైపోయి ఉంటారు. ఇక రేపటి నుంచి మనం భూతద్దం పెట్టి వెతకాలి, వెళ్ళని కనిపించరు. కొంతమందికి అన్ని రంగాల్లో బాగానే ఉంటారు, కొంచెం చిన్న శోధన వచ్చిందనుకో, శ్రమ వచ్చిందనుకోండి, ఆయనతో సహవాసం పొటాపంచులు చేసేసుకుంటారు, ఇక వెళ్ళిపోతారు. ఏంటంటే మాకు శ్రమలు వచ్చేయండి, మాకు కష్టాలు వచ్చేయండి. అది సహవాసం కాదండి. సుఖ దుఃఖముల యందు, అన్ని వేళల యందు, ఏ స్థితిలోనైనా ఆ దేవునితో హత్తుకొని బ్రతకడం సహవాసం చేయడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, లాజరు దేవునితో సహవాసం చేశాడు, మోషే దేవునితో సహవాసం చేశారు. వాళ్ళ ఆధ్యాత్మికమైన విలువలు చూడండి.
అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని శ్రమను యోచించుకొని దేవునితో సహవాసం కొరకు వెళ్ళిపోయాడు మోషే. మరి అబ్రహాం గురించి నేను మీతో చెప్పాలనా? తండ్రి ఇంటిని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని అందరిని విడిచిపెట్టేశాడు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు వేచి చూచి ఆయనతో సహవాసాన్ని పటిష్టం చేసుకుని బ్రతికిన వీరుడు, విశ్వాస యోధుడు అబ్రహాం. మరి మీరు దేవునితో సహవాసం చేస్తున్నారా? లేకపోతే ఈ పండుగ రోజునే మందిరంలో కనిపిస్తున్నారా? మందిరికి వెళ్ళాలన్న ఆశ కలుగుతుందా? మంచిది, ఈ పూటన్నా ఆశ కలిగింది మీకు, దేవునికి స్తోత్రం. నేను కాదనట్లేదు, కానీ కాకపోతే ఇంకొంచెం ముందడుగు వేయమని బతిమాలుకుంటున్నాను. దేవునితో సహవాసం చేయమని కోరుతున్నాను. ఆయనతో చెలిమి కలిగి బ్రతకమని దేవుని వాక్యమును బట్టి విన్నపించుకుంటున్నాను. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగుతుందంట. ఆయనతో సహవాసం చేసే వ్యక్తి ఎప్పుడు కలవరాలలో, కన్నీళ్లలో, వేదనలో, లేకపోతే చీకటి కార్యక్రమాలలో ఉండడండి. అతనికి సమాధానం కలుగుతుంది, అతని కుటుంబంలో సమాధానం ఉంటుంది, అతడు నిలిచిన ప్రతి చోట కూడా సమాధానం ఉంటుంది. ఎందుకంటే అతను దేవునితో సహవాసం చేసే వ్యక్తి కనుక. మనం దేవునితో సహవాసం చేస్తే ఎండిన ఎడారిలో కూడా నీటి ఊటను చూడగలుగుతాం. ఆయనతో సహవాసం చేయగలిగితే బడబాగ్ని జ్వాలలలో కూడా ప్రశాంతంగా బ్రతకగలుగుతాం. ఆయనతో సహవాసం చేయగలిగితే మనం వేసే ప్రతి అడుగు సమాధానార్థమై ఉంటుంది. మనం సమాధానార్థమైన పరిచర్యను చేతబట్టుకొని క్రీస్తు యొక్క శాంతిని, ప్రశాంతతను, క్రీస్తులో ఉన్న సమాధానమును ప్రకటించగలిగిన పత్రికలుగా మనం బ్రతకగలుగుతాం అనేది ఈ వాక్యంలో మనం గుర్తించాలి. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగు చేయును. ప్రియ సహోదరులారా, ఈ వాక్యంలో మీరు గమనించండి. ఆయన సన్నిధి కాంతిని ఉదయింపచేసి అంటే ఈ కాంతిలో, ఈ వెలుగులో సమాధానం ఉంది. ఆయన ఆ కాంతిని ఉదయింపచేసి సమాధానమనిస్తాడంట. అంటే డైరెక్ట్గా నేను మీతో చెప్పనా, చీకటిలో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదండి. చీకటిలో బ్రతికే వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడండి. ఏదో తెలియని కలవరం, ఏదో తెలియని ఆందోళన తమ గుండెకు గుబులు పట్టుకొని ఉంటుంది, దిగులు వేధిస్తుంటుంది. ఏదో తెలియని కలవరం అతని గుండెల్లో ఉంటే అతని ముఖ కవళికలు మనం ఇట్టే గుర్తుపట్టవచ్చు. ఏదో కలవరంతో ఉన్నది వ్యక్తి, ఏదో ఆందోళనలో ఉన్నది వ్యక్తి. కారణం ఏంటంటే ఆందోళన కలిగించే చీకటి, కలవరం కలిగించే చీకటి. ఆ చీకటి తొలగితే సమాధానం కలుగుతుంది. ఆ చీకటి ఎలా తొలగుతుంది? వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు. ఆ వెలుగే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు లోకంలో లేకనా? కాదు. ఎందరో ఉన్నా మనిషికి వెలుగు ఎక్కడ దొరకట్లేదు, మనిషికి వెలుగు ఎక్కడ ప్రాప్తించట్లేదు. ఏ వెలుగు మనిషిని మార్చగలిగిన శక్తి ఏ వెలుగుకు లేదు. అందుకే నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నిజమైన వెలుగు. ఎందరో మహానుభావులు లోకంలో ఉండొచ్చు, ఎందరో ఘనులైన వాళ్ళు, బలమైన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, సామర్థ్యత కలిగిన వాళ్ళు, సామంతులైన వాళ్ళు కోకొలలుగా లోకంలో ఉండవచ్చు. కానీ ఎవని వలన మానవునికి మార్పు ప్రాప్తించలేదు, ఎవని వలన శాంతి కలగలేదు, ఎవని వలన వెలుగు మానవులకి ఉదయింపబడలేదు. అందుకే యేసుక్రీస్తు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మనిషి మీద ఆ వెలుగును ఉదయింపచేశాడు. ఆ వెలుగు మానవునికి ఉన్న చీకటిని పారద్రోలింది. మనిషి వెలుగులోకి అడుగు పెట్టాడు. వెలుగులో ఉన్న వ్యక్తికి సమాధానం దొరికింది. నా ప్రియమైన సహోదరులారా, నేను ఒక్క మాట మిమ్మల్ని స్వతంత్రంగా అడుగుతున్నాను, చనువుతో, అధికారంతో కాదు. ఇంకా చీకట్లో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి, యేసుక్రీస్తు పాద సన్నిధిలో మోకరించి, ఆయన దగ్గర శిరస్సు వంచి, ఆయనను దేవునిగా అంగీకరించి, ఆయన వెలుగును అనుభవిస్తూ సమాధానకరమైన బ్రతుకుతున్నారా? దేవునికి, నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇంకా దూరాన ఉండి
చీకటులో చిందులాడుతూ పాపములో పరిపక్వమవుతూ గుండె గుప్పిట్లో పెట్టుకుని అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ బ్రతుకుతున్నారా? ఆలోచించండి. దేవుడికి ఇచ్చిన శుభ తరుణం ఇదిగో. ఈ క్రిస్మస్ వేళ నీ మీద వెలుగు ఉదయించునుగాక, చీకటి తొలుగునుగాక. ఆ చీకటి తొలగినందువలన కలిగే సమాధానం నిన్ను నీ కుటుంబాన్ని ఏలుబడి చేయుగాక. సమాధానం లేకుండా ఎంతకాలం బ్రతుకుతాం? సమాధానం లేకుండా ఎంతకాలం రాణించగలుగుతాము? సమాధానం లేకుండా జీవితాన్ని ఎందుకు నిత్య నరకాగ్నికి ఆహుతి చేసుకుంటాం? ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకే ఈ లోకానికి వచ్చాడు, సమాధానాన్ని తెచ్చాడు, వెలుగును నీ మీద ఉదయింప చేశాడు. ఆ వెలుగును ఉదయింప చేసిన ఆ దేవుని సన్నిధిలో సమాధానకరమైన బ్రతుకుదాం, జీవితాన్ని సార్థకం చేసుకుందాము. ఆ నిజమైన వెలుగు మనం కలిగి ఉండడానికి మనం ప్రభువుని వేడుకోవాలి. ప్రభువా, నా మీద మీరు ఉదయించండి, మీ కాంతిని ప్రకాశింపచేయమని కోరుకోవాలి. క్రిస్మస్ శుభవేళ నేను మీ అందరికీ అభినందనలు తెలియపరుస్తూ యేసుక్రీస్తు యొద్దకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఒకవేళ యేసుక్రీస్తు యొద్ద జీవించుచున్న వారైతే మీరు ఆయనతో ఒక సహవాసిగా ఉండాలని, సహవాసం చేయాలని దేవుని వాక్యంను బట్టి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా మహిమను విడిచి మా కొరకు దిగి వచ్చావు. ఇదిగో మీకు ఇష్టమైన ప్రజలకు ఈ భూమి మీద సమాధానాన్ని చాటి చెప్పావు. నిజమే, మేము మీకు ఇష్టకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఇష్టకరమైన మార్గాలలో నడవడానికి కృపను అనుగ్రహించండి. మీకు ఏది ప్రీతికరమో, ఏది ఇష్టకరమో పరిశీలించి పరీక్షించి తెలుసుకోవడానికి వివేకమును మీరు మాకు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మీతో సహవాసం చేసిన నెల సమాధానం కలుగుతుందని లేఖనాలు మేము చదివాము. నైనా మేము తాత్కాలికంగా ఆపద మొక్కులతో భక్తి చేయడం కాకుండా మీతో సహవాసం చేయటకు కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఆ రీతిగానే మీ వెలుగును మేము పొందుకొని వెలుగులో నడవడానికి సహాయం చేసి మా చేతిని పట్టి నడిపించి ఈ ఆనందాన్ని, ఈ రక్షణ ఆనందాన్ని అయినా మేము తుది వరకు కాపాడుకోవడానికి సహాయం చేసి సమాధానం చేత నీకు పత్రికలుగా ఉండటకు కృపను అనుగ్రహించమని ఈ మీ జన్మదిన శుభ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించి వారిని, వారి కుటుంబాలని ఫలభరితంగా మార్చి మహిమ తెచ్చుకున్నామని మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ దేదీప్యమానమైన వెలుగు సంబంధమైన బ్రతుకు కొరకే స్తుతి చెల్లిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ముఖ్యంగా మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు సన్నిధి, సమాధానం నిత్యము మీకు తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.